నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఇక్కడ కేసీఆర్ గారి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి దగ్గరికి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారు అయితే రావడం జరిగింది. సో దాని మధ్య ఎలాంటి విషయాలు ఏంటని మాట్లాడదాం అన్న. వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటో? ఎందుకు కేసీఆర్ గారు మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే టైంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి. సో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అంతప్ప రాజకీయ పార్టీలుగా మాకు సంబంధాలు ఏం లేవు. సో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పరామర్శకు వస్తే ఏంటంటే, మీకు తెలిసిన హాస్పిటల్లో మొన్నే అంతా కూడా కేసీఆర్ గారిని చుట్టానికి విపరీతమైన పబ్లిక్ ఇవన్నీ వచ్చి కొంత డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మొత్తం అందరినీ ఆపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదే కొంచెం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర అయితే కొంచెం ఫ్రీగా పరామర్శ చేయడానికి వచ్చి ఎలా ఉంది ఏంటి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి కొంచెంసేపు ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఉంటుంది. సో అటువంటి ఉద్దేశంతో ఇంటికి వచ్చినాక పరామర్శకి వద్దామని అనుకున్నారు. దానిలో భాగంగానే ఇంటికి వచ్చారు కాబట్టి పరామర్శకు వచ్చారు. అంటే సో దగ్గరలో ఎన్నికలు కూడా ఉన్నాయి సో ఆంధ్రాలో. సో దీంట్లో ఏమన్నా రాజకీయ కోణం ఉండే ఛాన్స్ ఉంటుంది? ఏముంటుంది రాజకీయాలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్ఫైన్ అయిన రాజకీయ పార్టీ. మేము 2018 ఎన్నికల్లో పోటీ చేయాల, 19 పార్లమెంట్లోనూ ఇక్కడ పోటీ చేయాల, మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో పోటీ చేయాలి, రేపు జరిగేటటువంటి పార్లమెంట్లో కూడా తెలంగాణలో పోటీ చేయం. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్ఫైన్ అయ్యాను. సో దాంట్లో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో మేము రాజకీయాలు చేయమని ముందే చెప్పాం. సో ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు, భవిష్యత్తులో కూడా రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో ఉండవు. అంటే బీఆర్ఎస్ పార్టీ తోటి ఏమైనా పొత్తు కలిసే ఛాన్స్ ఉంటుందా అంటే వచ్చే ఎన్నికల్లో? ఎందుకు ఉంటుంది? మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోమంటున్నాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇప్పుడు ఏదో కొత్తగా రేపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఉంటేనే వాళ్ళతో మేము పొత్తులు పెట్టుకోమన్నప్పుడు మేము ఇంకా బీఆర్ఎస్తో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? సో ఇది కేవలం నార్మల్గా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆల్రెడీ ఆయనకు సర్జరీ అయింది కాబట్టి తెలుసుకొని ఎలా ఉంది కలుద్దామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప వేరేది లేదు. అని ఇంకోటి ఏదైతే ఈరోజు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని ఆంధ్రాను పోటీ చేయడం అయితే మీరు కూడా వినే ఉంటారు. సో దీని మీద మీరు ఇచ్చే కామెంట్స్? ఇప్పుడు మాకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ, దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా, రోసీ గారు ఉంటారా, లేదంటే షర్మిల గారు ఉంటారా, లేదంటే ఇంకెవరన్నా రేపొద్దున చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోకి వెళ్తాడా? ఎవరు వెళ్తే మాకేంటి? అంటే దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా ఓట్లు చీలి ఛాన్స్ ఉంటుందా? ఎందుకు చీలుతుంది? మా ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్, మా ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్. రేపొద్దున పడబోయేటటువంటి ఓటింగ్ ఏదైతే అడిషనల్గా మాకు పడబోయేటటువంటి ఓటింగ్ మా సంక్షేమ పథకాల ద్వారా ఏదైతే లబ్ధి పొందినటువంటి కుటుంబాలు మాకు వేసేటటువంటి ఓటింగ్. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ఏడుంది చేయడానికి? కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కావచ్చు, 2014లో అయితే 0 అసెంబ్లీ 0 పార్లమెంట్ ఆంధ్రాలో. సో 2019లో 0 అసెంబ్లీ 0 పార్లమెంటు, 1.2% వచ్చింది. దాంట్లో షర్మిల గారు కాంగ్రెస్లో పోతే 1.2 నుంచి ఆ 0.8 యాడ్ అయ్యి 2% వస్తుందేమో. దానివల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏంది? మా పర్సంటేజ్ రేపు 60 దాకా రాబోతా ఉంది అంటున్నాం. మిగిలిన అందరూ కలిసి 40 కదా. మాకు గెలవడానికి కావాల్సింది 50% ఓటింగే. సో మాకు 60% రేపు పొద్దున రాబోతా ఉంది, మిగిలిన వాళ్ళందరూ కలిసిన 40 లోపే ఉంటారు కదా. సో మాకు నష్టం జరిగిద్ది, లేదంటే ఇంకోటి ఏదో పోయిద్దని చెప్పి మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియాను ప్రచారం చేసి ఏదో ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలోకి ఎవరున్నా, ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా, షర్మిల ఉంటుందా, లేదంటే ఇంకొకళ్ళు ఉంటారా, ఎవరున్నా మా కాంగ్రెస్ వ్యతిరేకమే. మాకు బీజేపీలో సోము వీర్రాజు ఉంటాడా, పురంధేశ్వర్ ఉంటుందా, లేదా ఇంకో సీఎం రమేష్కి అధ్యక్ష పదవి ఇస్తారా, ఎవరికి ఇచ్చినా మాకు బీజేపీ వ్యతిరేకమే. చంద్రబాబు ఉంటాడో, వాళ్ళ కొడుకు లోకేష్ ఉంటాడు, ఇంకెవరన్నా మాకు తెలుగుదేశం వ్యతిరేకమే. సో ఇంక మాకు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకమైనప్పుడు ఎవరో ఏమవుతుంది? ఏమీ కాదు. దాంట్లో మీరు చెప్పుకున్నట్టు 175 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది మరి ఈసారి ఆంధ్రాలో. ఎందుకు రాదు? ఇప్పుడు మీకు 600 మార్కులు వస్తున్నాయి 10వ తరగతి పరీక్షల్లో, రావట్లేదా? అన్నిట్లో 100 మార్కులు వస్తే రేపు 175 రాకూడదనే ఉంది. మేము అంత మంచి అంటే చాలా వ్యతిరేకత ఉంది, ఏం అభివృద్ధి లేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు మా దగ్గర అభివృద్ధి అని ఉందని ప్రతిపక్షాలు ఎందుకు ఒప్పుకుంటాయి? ఒప్పుకుంటే వాళ్ళకి నష్టం కదా. ఇప్పుడు మా దగ్గర అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మా ప్రభుత్వ పరిపాలన బాగాలేదు అన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు 10 రాజకీయ పార్టీలు ఎంటేసుకొని వస్తా అంటున్నారు? సింగిల్గా వచ్చి సత్తా చూపించచ్చుగా. నేనేమన్నాను, సింగిల్గా వచ్చి మీ సత్తా ఎందుకు చూపించట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల కంటే ఇంకా బలంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ప్రతిపక్షాలు 10 మంది కలిసి వస్తానంటున్నారు. మేమేమంటున్నాం, మా 175కి మేము 175 మంది మేమే నిలబెడతాం అంటున్నాం. వాళ్ళేమంటున్నారు, 175లో పవన్ కళ్యాణ్ ఒక 20, బీజేపీకి ఒక 10 ఇస్తాం, ఇంకెవడన్నా వస్తే వాళ్ళకు ఒక 10 ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఎవరు వస్తారని వెయిట్ చేస్తున్నారు. సో మేము బలంగా ఉన్నట్టు దానికి అర్థం కదా. సో వాళ్ళు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా, ఎన్ని మీడియా సంస్థలు కలిసి వచ్చినా, అందరూ మింగిలై వచ్చేసినా
సింగిల్గానే వస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హీరో. అవతల సైడ్ క్యారెక్టర్లు వేసుకునేవాళ్ళు, లేదంటే ఇంకా కుట్రలు కుతంత్రాలు పన్నేవాళ్ళు, కొంతమంది రౌడీలు, కొంతమంది విలన్లు, అందరూ ఎంతమంది కలిసి వచ్చినా హీరో అనేవాడు ఒక్కడే ఉంటాడు. సో ఎట్లా ఉండవు కార్యాచరణ అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండవు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంశంతో ప్రజల్లోకి వెళ్తుంది. అన్న మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే మాకు ఓటేయండి, మేము ఇచ్చిన మేనిఫెస్టో మీకు అందితే మాకు ఓటేయండి. మా ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి కంపేర్ చేసుకొని మేము మంచి పరిపాలన అందించామో వాళ్ళు మంచి పరిపాలన అందించారో ఆలోచించుకొని ఓటు వేయండి. మేము మంచి పరిపాలన అందిస్తే మాకు ఓటేయండి. అంతకుముందు లేనటువంటి రైతు భరోసా కేంద్రాలు, అంతకుముందు లేనటువంటి సచివాలయాలు, అంతకుముందు లేనటువంటి వాలంటీర్ సిస్టమ్, అంతకుముందు లేనటువంటి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, అంతకుముందు లేనటువంటి డిజిటల్ లైబ్రరీలు, అంతకుముందు స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూళ్ళు ఎలా ఉన్నాయి, అంతకుముందు లేని పోర్టులు, అంతకుముందు లేని ఫిషింగ్ హార్బర్లు, అంతకుముందు లేనటువంటి ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇన్ని రకాల పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఇంత సంక్షేమం అందించాను. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎప్పుడన్నా సంక్షేమం అందిన దాఖలాలు ఈ భారతదేశంలో ఉన్నాయా? ఒక 1000 రూపాయల పెన్షన్ అందాలంటే అంతకుముందు అవ్వాతాతలు క్యూల్లో నిలబడి గంటల తరబడి క్యూలో నిలబడితే వేలుముద్ర పడలేదు, రేపు రండి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళండి అనేటటువంటి దాఖలాల నుంచి 1వ తారీఖు ఈరోజు కోడి కూసే సమయానికి 3000 రూపాయలు వెళ్ళి వాలంటీరు, ఆ తాత ఇదిగో 3000 రూపాయలు జగనన్న పంపించాడు, అవ్వ ఇదిగో 3000 రూపాయలు జగనన్న పంపించాడు అని చెప్పి చిరునవ్వుతో వాళ్ళకి ఇస్తా ఉన్నప్పుడు మరి మా ప్రభుత్వానికి ఓటేక అలాంటి క్యూలో నిలబడేటటువంటి ప్రభుత్వానికి వేస్తారా? ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల క్యూలు ఉన్నాయో పక్క రాష్ట్రంలో ఇప్పుడే సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, పక్క రాష్ట్రంలో కిలోమీటర్ల మేర క్యూలు నడుస్తూ ఉన్నాయి. కానీ మా దగ్గర మాత్రం ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది. సో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రజలకి తెలుస్తుంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. రైట్.